పెట్టారు. అవి ఏపీ ఫైబర్ నెట్ కేసు కావచ్చు, లేకపోతే అప్పుడు లిక్కర్ సేల్స్ విషయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ విషయంలో, లేకపోతే కొన్ని డిస్టిలరీల విషయంలో చేసిన అవకతవకలు చేశాడని, లేకపోతే తన వాళ్ళకే ఆ లిక్కర్ షాపులో లేకపోతే లిక్కర్ సప్లై ఆర్డర్స్ ఇవ్వడము ఇటువంటి చేశారని అదొక ఆరోపణతో అది జగన్ అధికారంలోకి వచ్చినాక పెట్టిన కేసు. అది కూడా ఫైబర్ నెట్దే అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ నెట్లో అంతా స్కామ్ చేసేసారని చెప్పి మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చినాక పెట్టిన కేసు అదొకటి. తర్వాత ఉచితంగా శాండ్ ఇచ్చిన దాంట్లో మొత్తం స్కామ్ చేశారు, ఆ ఉచిత ఇసుక పేరుతో మొత్తం కోట్లు దోచేశారు అని చెప్పి అదొక కేసు పెట్టారు. ఆ తర్వాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో దాని చుట్టూ భూములు కొని ఆ రోడ్డు ఏదో వంకలు తిప్పి దాంట్లో అవకతవకలు పాల్పడ్డారని కేసు పెట్టారు. ఇట్లా సో మెనీ కేసెస్, చాలా కేసులు పెట్టారు. వీటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసు, అది 2018లో జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ అధికారులు ఢిల్లీ నుంచి పెట్టిన ఒక కేసు. అది ఎవరి మీద? సప్లయర్స్ మీద. ఎవరైతే ఆ స్కిల్ డెవలప్మెంట్కి అవసరమైన ఎక్విప్మెంట్ సప్లై చేస్తారో వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఇది చేయలేదు, జిఎస్టీ పే చేయలేదని వాళ్ళు అక్కడ పెట్టిన కేసు. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఏపీకి వర్తింపజేసి చంద్రబాబు నాయుడు స్కామ్ చేశాడని గుర్తుంది కదా. నంద్యాలలో ఆయన టూర్లో ఉండి పడుకుంటే అర్ధరాత్రి వెళ్ళి బస్సులో తీసుకొచ్చి 53 రోజులు జైల్లో పెట్టారు. అయితే ఆయన జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ కేసులన్నీ ఫైబర్ నెట్ కానీ, లిక్కర్ కానీ, శాండ్ కానీ, అమరావతి భూముల విషయంలో కానీ వీటన్నిటినీ పీటీ వారెంట్లు రెడీ చేసుకోవడం అనమాట. ఒకవేళ ఆయనకి బెయిల్ వస్తే ఈ కేసు ఒకటి ముందు తీసుకుని మళ్ళీ లోపలికి పంపాలి. దీంట్లో కుట్ర ఏంటి? ఏదో ఒక రకంగా 2024 ఎన్నికలు అయిపోయేంత వరకు చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా జైల్లోనే ఉండాలి. అలా అయితే మన పని సులువవుతుంది. అలా అయితే చంద్రబాబు నాయుడు బయటికి రాకుండా ఉంటే ఆ ఎన్నికల స్ట్రాటజీ ఆయన తప్ప ఎవరు చేసుకోలేరు. ఆయన్ని జైల్లోనే మగ్గిపోయేలాగా చేస్తే ఇంకేమైనా కూడా చేయొచ్చు జైల్లో. మనకు అలవాటే కదా, జైల్లో ఎలాంటి వాడినైనా ఏమైనా చేయడం అలవాటే కదా. కాబట్టి జైల్లోనే ఉంచాలి అని ఇవన్నీ చేశారు. అక్కడ న్యాయ కోవిదులు కొంతమంది చేరారు. అక్కడ ఉన్నాడు ఒక ఆయన, ఒకళ్ళిద్దరు మహా మేధావులు ఉన్నారు. వాళ్ళందరి సలహా సంప్రదింపులతో అప్పుడు సిఐడి పెట్టిందే దీనికోసం. అది సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, చంద్రబాబు పైన ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అనమాట. కేవలం చంద్రబాబు కోసం పెట్టిందే, లేదా సోషల్ మీడియా కేసుల కోసమే. అసలు ఆ సిఐడి ఎందుకు పనిచేసిందో కూడా ఆ రోజుల్లో చాలా చీప్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా పేరు తెచ్చుకుంది. అప్పుడు సిఐడి అంటే చీప్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లాగా చాలా చండాలమైన పేరు తెచ్చుకుంది. అన్నీ మొగుడు పెళ్ళాల పంచాయతీల దగ్గర నుంచి మొదలు పెడితే, సోషల్ మీడియాల కేసుల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ ఇవే. మళ్ళీ ఆ కేసులకి ఊరూరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడం. అప్పటి మాజీ ఏఏజీ సహాయ అడ్వకేట్ జనరల్ ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన అదనపు అడ్వకేట్ జనరల్ ఆయన. తర్వాత ఆ సిఐడి చీఫ్గా ఉన్న సంజయ్, వీళ్ళు ఊరు తిరిగి ప్రెస్ మీట్లు పెట్టడం. సరే, అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ కేసులన్నిటినీ తీసి అవి ఆధారాలు ఉన్నాయా లేవా అని వెరిఫై చేసి కోర్టులో పెడుతున్నారు. ఆధారాలు లేవని కోర్టు చూసే కదా కేసులు కొట్టేస్తుంది. ఆధారాలు లేవు, వీళ్ళు అప్పుడు పెట్టిన కేసులు ఆధారాల రహితమైనవి అని చెప్పి కేసులు కొట్టేశారు. ఫైబర్ నెట్ కేసు కొట్టుడు పోయింది. ఉచిత ఇసుక అయితే ఎంత దారుణం అంటే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టాడు చంద్రబాబు నాయుడు అని పెట్టాడు కేసు. అసలు లిక్కర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి పెట్టిన చేసిన స్కాము ఎంత పెద్దదో తెలుసు. చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేశాడని పెట్టాడు కేసు. ప్రభుత్వ స్కీమ్ అయ్యా అది. చాలా రకాల ఉచితాలు ఇచ్చినట్టుగానే అది కూడా ఒక స్కీమ్. దాని స్కామ్ అని ఎలా అంటావు నువ్వు? దాంట్లో చంద్రబాబు నాయుడు ఏమైనా ఇసుక ఎత్తుకుపోయినాడా, లేకపోతే నీలాగా లిక్కర్ మింగేసినాడా? నీ హయాంలో ఎలకలు పందికొక్కులు లిక్కర్ తాగినట్టు తాగేసినాయా? కోర్టు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు
దాన్ని పెడితే అవును ఇది ఉచిత పథకం, ఇది సంక్షేమం దీని కిందకు వస్తుంది కదా అని చెప్పి కోర్టు కొట్టేసింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్లో ఆధారాలు లేవని కొట్టేసింది, లిక్కర్ దాంట్లో ఆధారాలు లేవని కొట్టేసింది. వీటన్నిటినీ కొట్టేస్తే ఇప్పుడు కడుపు మండిపోతుందన్నమాట గ్యాస్ ట్రబుల్తో వైసీపీ నాయకులకి, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారికి. వారి న్యాయ లీగల్ అంటే ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారు పార్టీకి, పొలిటీషియనే కాకపోతే లీగల్ కూడా, అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఓకే ఉండొచ్చు, తప్పేం లేదు, ఆయన మహా పండితుడు, లీగల్గా చాలా ఇది ఉంది ఆయనకి, తప్పులేదు. కాకపోతే ఆయన ఏమంటాడంటే నేను పైకోర్టుకి వెళ్తాము, పైకోర్టులో దీని మీద సవాల్ చేస్తాము అంటారు. చేసుకోండి, తప్పులేదు, మీకు ఆ రైట్ ఉంది. చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసుల్ని కింది కోర్టులు కొట్టేశాయి, దర్యాప్తు సంస్థలు ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చేస్తే కోర్టులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేశాయి అని మేము పైకోర్టుకి వెళ్తాము అంటారు. వెళ్ళండి, కానీ వ్యవస్థలు ఎలా ఇస్తాయి క్లీన్ చిట్టు, కోర్టులు ఎలాగా కేసులు కొట్టేస్తాయి అని కోర్టులను కూడా మీరు కామెంట్ చేసేస్తారా? వ్యవస్థలను భయపెట్టేస్తారా? వెళ్తే వెళ్ళు, పైకోర్టుకి వెళ్ళు, పైకోర్టు కాదు ఆ పైకోర్టుకి వెళ్ళు. దానికి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పెడబొబ్బలు ఎందుకు? నువ్వు వెళ్తానంటున్నావు వెళ్ళు, దానికి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి సోమాజిగూడ వచ్చి ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అక్కడ పెట్టవచ్చుగా, అక్కడ పెట్టుకో, వెళ్ళి ఇక్కడికి ఎందుకు రావడం? ఇవన్నీ ఏంటి అసలు? ఈ కేసులు కొట్టేస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు పైకోర్టుకి వెళ్ళే రైట్ మీకుంది, అవకాశము ఉంది, హక్కు ఉంది, వెళ్ళండి, వెళ్ళి సవాల్ చేసుకోండి, కోర్టులు చూసుకుంటాయి. అసలు మీకు ఆ నైతికత ఎక్కడదే? ఆ కేసుల గురించి, కోర్టుల గురించి, న్యాయం గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది మీకు? అసలు అవన్నీ ఎప్పుడో ఇడిచేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకి కోర్టు వాయిదాలకే వెళ్లకుండా ఉన్న వ్యక్తి ఎవరిని మేనేజ్ చేయకుండానే ఇన్నాళ్ళు కోర్టుకి వెళ్లకుండా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడు, చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడని శుద్ధపోస కబుర్లు చెప్తున్నాడు ఈయన ఇక్కడికి వచ్చి, హైదరాబాద్ వచ్చి. ఎవరిని మేనేజ్ చేయకుండానే కోర్టుకి వెళ్లకుండా ఉన్నాడా ఇన్ని రోజులు? లేకపోతే ఇన్ని రోజులు బయట తిరుగుతున్నాడా? బెయిల్ మీద 12 సంవత్సరాల నుంచి బెయిల్ షరతుల్ని, కోర్టు షరతుల్ని ఉల్లంఘించి, ఏనాడో ఒకసారి కాదు 1000 సార్లు ఉల్లంఘించాడు బెయిల్ షరతులు, బెయిల్ కండిషన్స్ని. ఆయన బయట ఎలా ఉన్నాడు? ఎవరిని మేనేజ్ చేస్తున్నాడు? ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు? ఇవన్నీ అడిగేవాళ్ళు లేకనా, లేకపోతే ప్రజలకు తెలియదేనా? 1 వేలు ఎదుటివాడికి చూపిస్తే 4 వేళ్ళు మీ వైపు చూపిస్తాయనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదనుకుంటా. ఏదో నోరుంది కదా అని చెప్పి లొడ మాట్లాడేసుకోవడం. సో చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసుల్ని కొట్టేయడంలో కోర్టులను కూడా కామెంట్ చేసే స్థాయికి ఎందుకు వెళ్తున్నాడు ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు? సిఐడి చీఫ్ను పక్కన పెట్టుకొని ఊరూరు తిరిగే ప్రెస్ మీట్లు పెట్టిన ఈయన ఇప్పటికీ ఆ ప్రెస్ మీట్లో జాడ్యం పోలా. ఆ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు మీడియాలో తెగ్గన పడేవాడు, ఇప్పటికీ ఇది పోనట్టుంది, ఇంకా తిరుగుతా